హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ కుకింగ్ లాగ్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే మటన్ పాయ అండి. అది ఎట్లా చేయాలో ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగోనండి మటన్ పాయ అని చెప్పాను కదండి. నేను ఇది కుక్ చేసి పెట్టేశానండి. ఒక హాఫ్ అన్ అవర్ దాకా, ఒక 40 మినిట్స్ పట్టిందండి. నేను మీడియంలో పెట్టేసి నేను ఒక 20 విజిల్స్ వరకు వచ్చేటట్టు బాగా కుక్ చేశానండి. మెత్తగా అయిపోయింది. ఇది సైడ్కి పెట్టేస్తున్నానండి. ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసానండి. ఇప్పుడు వేరే కుక్కర్ పెట్టానండి. ఆయిల్ కూడా పోసానండి, సరిపడగా ఆయిల్ పోసాను. ఆయిల్ కాగిందండి, ఆనియన్ వేసేస్తున్నా. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి పెట్టాను. ఇందులో కొంచెం ఉప్పు వేస్తే త్వరగా ఎగుతుందండి. కొద్దిగా కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఇదిగోనండి ఆనియన్ వేగిపోయింది. నేను కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి. ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసాను. టమాటా పచ్చిమిర్చి అండి, ఇది కూడా వేసేస్తున్నా. వన్ బై వన్ అన్నీ వేసుకోవాలండి. నేను చెప్పాను కదండి బోన్స్ మీకు. బాగా కుక్ అయినాయండి. నేను ఇందులోనే అల్లం వెల్లిగడ్డ ఎక్కువ వేస్తానండి, అందుకనే నేను ఆనియన్ వేగినాక మళ్ళీ అల్లం వెల్లిపాయ వేయలేదు. కొంచెం మిరియాలు కూడా వేసానండి. మిరియాలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసి నేను కుక్ చేశానండి. బాగా మెత్తగా అయిపోయినాయండి. ఇదిగోనండి ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా ఇంకన్నీ వేసుకోవాలండి. ఇదిగో పసుపు వేస్తున్నానండి. ఇదిగోనండి సాల్ట్ వేస్తున్నా. కారం అండి, కొంచెం కారం పడుతుందండి. ఇది కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుందండి. ఇది ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వాలండి. ఎందుకంటే నేను టమాటా, పచ్చిమిర్చి, స్పైసెస్ అన్నీ కూడా వేసాను కదండి. ఆయిల్లో ఒక 5 మినిట్స్ మగ్గితే కనుక మొత్తం ఆ బోన్స్కి అంతటికీ పట్టేస్తుందండి. తర్వాత మనం వాటర్ పోసుకుని మనం విజిల్స్ పెట్టుకుందామండి. మళ్ళీ ఒక 4 విజిల్స్ అయితే మొత్తం కుక్ అయిపోతుంది కర్రీ. ఇదిగోనండి కొంచెం చింతపండు రసం అండి కొద్దిగా వేస్తున్నానండి. కొంచెం వేయాలి. ఇప్పుడు సరిపడగా వాటర్ వేసేసుకుని మనం ఒక 4 విజిల్స్ పెట్టేసుకుంటే కనుక మొత్తం కుక్ అయిపోతుందండి. ఎందుకంటే ఫస్టే నేను కుక్ చేశాను కదండి. ఫస్ట్ సరిపడగా వాటర్ పోస్తున్నానండి. ఈ టైంలో మీరు చూసుకోవచ్చండి అన్నీ కూడా, ఉప్పు కారం అన్నీ కూడా ఎట్లా ఉన్నదని చెప్పి ఒకసారి చెక్ చేసుకుని మీరు విజిల్ పెట్టేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గానే వేసానండి. ఇంకా నేను విజిల్ పెట్టేస్తున్నానండి. కుక్కర్ పెట్టేస్తాను. ఇదిగోనండి కర్రీ అయిపోయింది. చెప్పాను కదండి ఒక 4-5 విజిల్స్ పెడతానని. కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి మళ్ళీ లాస్ట్లో. జస్ట్ ఒక్క 2 మినిట్స్ మళ్ళీ ఆన్ చేశానండి. ఎక్కువసేపు ఏం కాదండి, జస్ట్ ఒక 1 మినిట్. కర్రీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇట్లా తీసేసుకోవాలండి, మరీ దగ్గరగా ఉంటే బాగోదు. ఇదిగో నేను స్టవ్ కూడా బంద్ చేశానండి. మటన్ పాయ అండి, బాగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ బాగా కోల్డ్ చేస్తుంది కదండి. కోల్డ్ చేసినప్పుడు ఈ పాయ పెట్టుకుని మనం రోటీ కానీ లేదంటే రైస్లో కానీ తింటే కనుక మనకి ఇది బాగా హీట్ అండి, అందుకని జలుబు తగ్గుతుందండి. ఇదిగోనండి నేను రోటీ చేశాను, రోటీ పాయానండి. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.